హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వినండి. కనీసం ఒక 20 బిట్స్ ఈ వీడియోలో మీకు కవర్ అయ్యేటట్టు నేను ఈ టాపిక్ అని చెప్పడానికి ప్రయత్నిస్తాను. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా లాంగ్వేజ్ తో సమస్య లేకుండా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి అంతే, ఓకేనా? సరే, ఇక్కడ ఈ టాపిక్ ఏంటంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేదా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మన ఎగ్జామ్ కి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ రైజ్ అవ్వడం జరిగింది, ఓకేనా? ఈవెన్ మనకి రైల్వే గ్రూప్ డికి సంబంధించి అయితే దాదాపుగా ఒక 90 క్వశ్చన్స్ వచ్చినాయి ప్రత్యుత్పత్తి వ్యవస్థ టాపిక్ నుంచి. ఓన్లీ ఈ టాపిక్ మీద తీసుకుంటే ఒక 37 క్వశ్చన్ల దాకా వచ్చినాయి అనమాట, ఓకేనా? అదేవిధంగా ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్, అదేవిధంగా ఇతర ఎగ్జామ్స్ లో కూడా ఇది కామన్ ప్రయారిటీ ఉన్నటువంటి టాపిక్ అనమాట. ఏది ఇక్కడ ఉన్నటువంటి టాపిక్. అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇది వెళ్లే ముందు మన కోర్స్ తీసుకోకపోతే కనుక బయాలజీ 2.0 కోర్స్ అనేది తీసుకోండి. 199 రూపీస్ తో మీ కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా అకాడమీ అండ్ ఎన్సీఆర్టీ పుస్తకాలని ఆధారం చేసి చెప్పినటువంటి క్లాసెస్, ఓకేనా? రైట్. సరే, ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ పేరు ఏంటంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో దీన్ని ఇంగ్లీష్ లో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఓకేనా? రీప్రొడక్టివ్ అనకూడదు, రీప్రొడక్టివ్ సిస్టమ్ అనాలి, ఓకేనా? స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మరి ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటున్నాం కదండి, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటి, మేజర్ ఆర్గాన్స్ ఏంటి? మేజర్ ఆర్గాన్స్ ఏంటంటే పెయిర్ ఆఫ్ ఓవరీస్, అంటే ఒక జత ఓవరీస్, అంటే మనం ఏమని పిలుస్తాం అంటే ఒక జత అండాశయాలు లేదా ఒక జత అండాశయం అంటారు. అదే విధంగా మనకి దీంతో పాటుగా పెయిర్ ఆఫ్ ఫాలోపియన్ ట్యూబ్స్, ఒక జత ఫాలోపియన్ నాళాలు, ఓకేనండి? ఒక జత ఏంటన్నా, ఒక జత ఫాలోపియన్ నాళాలు అంటారు, ఓకేనా? ఒక జత ఫాలోపియన్ నాళాలు. అదే విధంగా యూటరస్, అదే విధంగా ఏంటన్నా యూటరస్. యూటరస్ అంటే ఏంటంటే గర్భాశయం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? యూటరస్ అంటే గర్భాశయం అంటారు. వీటితో పాటుగా, ఓకేనా, వీటితో పాటుగా వెజీనా. వెజీనా అంటే తెలుగులో యోని భాగం లేదా యోని అని చెప్పి పిలుస్తారండి. సో ఇవి మనకి మేజర్ ఆర్గాన్స్ అన్నమాట. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లారిటీగా తెలుసుకుందాం అండి, ఓకేనా? ఒక్కొక్కటి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం, రైట్? అదే విధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఇంకా స్తన గ్రంథులు కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయండి, ఓకేనా? మిల్క్ గ్లాండ్స్ లేదా మ్యామరీ గ్లాండ్స్ అంటారు, ఓకేనా? మిల్క్ గ్లాండ్స్ లేదా మనం ఏమని పిలుస్తామండి, మ్యామరీ గ్లాండ్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో మేజర్ కాంపనెంట్స్. ఒక్కొక్కటిగా మాట్లాడదాం. మొదటిగా తీసుకుంటే వావరీ అన్నం, ఓకే, ఇదంతా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండి, ఓకేనా? సో ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థని మనం ఒకసారి గమనించే ముందు ఒక సైడ్ వ్యూ మనం తీసుకుంటే, ఒక స్త్రీని తీసుకుని సైడ్ వ్యూ తీసుకుంటే ఇటువైపు నుంచి యూరిన్ అనేది పాస్ అవ్వడానికి యూరినరీ బ్లాడర్ నుంచి వచ్చే దారి, ఇటువైపు నుంచి ఏంటంటే యూరిన్ అనేది వచ్చే దారిది, ఇటువైపు నుంచి ఏంటంటే అండాలు రిలీజ్ అయ్యే భాగం అంటే గర్భాశయం నుంచి, ఓకే, ఇదంతా కూడా ఏంటంటే గర్భాశయం, ఒక గర్భాశయం. ఈ గర్భాశయం అంటే ఏంటంటే యూట్రస్ అంటారు, ఇది యూరినరీ బ్లాడర్. ఈ రెండు కలిపి కామన్ గా ఓపెన్ అయ్యే ఏరియా ఏదైతుందో దీన్ని వెస్టిబ్యూల్ అంటారు లేదా యురెత్రా అని చెప్పి కామన్ యూరినోజెనైటల్ డక్ట్ లేదా వెస్టిబ్యూల్ అంటారండి, ఒకటి కామన్ పార్ట్. అయితే ఇక్కడ ఏంటంటే మనకి మూత్ర జననేంద్రియ భాగం అంటారు. సో కామన్ పార్ట్, సో కామన్ పార్ట్ ద్వారా ఓపెనింగ్ ఏదైతుందో, ఓపెనింగ్ పార్ట్ ఏదైతే దిస్ ఇస్ కాల్డ్ వెజీనా లేదా యోని అని చెప్తాం. ఇది ఉపకళా కణాలతో తయారవుతుంది, అంటే ఎపిథీలియల్ సెల్స్ తో. ఇప్పుడు ఈ సిస్టమ్ ఒక సైడ్ వ్యూ చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది కదా, దీనిని ఫ్రంట్ వ్యూలో చూస్తే మనకి లోపల సిస్టమ్ అనేది ఇలా కనిపిస్తుంది, ఓకేనా? స్త్రీలలో యోని వంటి భాగం, యోని భాగం లేదా వెజీనా పార్ట్ మాత్రమే బయటకు కనిపిస్తుంది. స్త్రీలలో కేవలం వెజీనా పార్ట్ మాత్రం, కేవలం ఈ రెండు లిప్స్ లాంటి నిర్మాణాలు ఏవైతే ఇవి మాత్రమే కనిపిస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ వెజీనా, ఓకేనా? దిస్ ఈజ్ వెజీనా. ఇది మాత్రమే స్త్రీలలో బయటికి కనిపించే భాగం. మిగతా సెట్ మొత్తం అంతా కూడా, మిగతా భాగాలన్నీ కూడా లోపల ఇలా అమరి ఉంటాయి అన్నమాట, ఓకేనా? ఫస్ట్ ఈ క్లారిటీ మనకి ఇంపార్టెంట్. అయితే మనకి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మేజర్ గా ఏంటంటే ఇగోండి ఈ రెడ్ కలర్ సంచి లాంటి నిర్మాణాన్ని వావరీ అంటాము, ఓకేనా? సో ఈ రెడ్ కలర్ సంచి లాంటి నిర్మాణం ఏదైతుందో దీన్ని మనం వావరీ అంటే. ఒక్కొక్కటి ఫంక్షన్ మనం తెలుసుకుందాం, ఫస్ట్ భాగాలు తెలుసుకుందాం, ఓకేనా?
వావరి. ఓకేనండి. వావరి లోపల మనకు ఉండేది ఏంటంటే ఇగోండి ఈ గ్రీన్ కలర్ బాల్ లాంటి నిర్మాణం ఏదైతే దీన్ని మనం ఏమంటే ఎగ్ లేదా అండం అంటారు. స్త్రీలలో ప్రతి నెలసరిలో భాగంగా పీరియడ్స్ లో భాగంగా ప్రతి నెల రిలీజ్ అయ్యే ఎగ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వస్తుందండి. ఇక్కడి నుంచి ఇలా ఈ పాతులు అనేది సాధారణంగా రావడం అనేది జరుగుతూ ఉంటది అనమాట. ఇవన్నీ మనం క్లారిటీగా తెలుసుకుందాం. సో ఈ రూట్ లో మనకి రావడానికి అవకాశం ఉంటది అనమాట. అయితే అండం అనేది ఎక్కడ ఉందంటే అండాశయం వావరి లోపల ఏముందంటే ఎగ్ అనేది ఉండడం అనేది మనకి జరిగింది అనమాట. ఓకేనండి. తర్వాత ఈ ఎగ్ ట్రావెల్ అవడానికి మనకి ట్యూబ్ లాంటి నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తుంది ఓవిడక్ట్ లేదా అండనాళం అంటారు. దీన్ని ఇంగ్లీష్ లో కూడా మనం ఏమని పిలుస్తుంటే ఫాలోపియన్ ట్యూబ్ అని చెప్పి మనం పిలిస్తే ఏమని పిలుస్తామండి ఫాలోపియన్ ట్యూబ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఓవిడక్ట్ లేదా ఫాలోపియన్ ట్యూబ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ ఫాలోపియన్ ట్యూబ్ సరిగ్గా మనకి ఇలా వచ్చేసి ఎక్కడికి ఓపెన్ అవుతుందంటే ఇది పెద్ద సంచి వంటి నిర్మాణం. దీన్ని ఏమంటారంటే యూటరస్ అని చెప్పి పిలుస్తుంది ఇదంతా కలిపి. ఓకేనా. సో దీన్ని అంతా కలిపి యూటరస్ లేదా గర్భాశయం అని చెప్పి పిలుస్తారు. గర్భాశయం నుంచి ఇలా కిందకి వస్తే బేబీ డెలివరీ అయ్యేటప్పుడు ఈ వచ్చే దారి ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటే గర్భాశయ ముఖద్వారం లేదా సెర్విక్స్ అని చెప్పి మనం పిలుస్తామండి. ఓకేనా. అల్టిమేట్ గా సెర్విక్స్ అనేది ఎక్కడికి ఓపెన్ అవుతుంది వెజినాలోకి ఓపెన్ అవుతుంది అనమాట. ఇది బేసిక్ స్ట్రక్చర్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. మొదటిగా మనం ఎక్కువ క్వశ్చన్స్ రైజ్ అవుతుంది, చాలా క్లారిటీగా చెప్పేస్తా వినండి. ఓకేనా. మొదటిగా మనం ఏం తీసుకుందంటే వావరి తీసుకుందాం. ఏం తీసుకుందంటే వావరి అంటాం. ఓకేనండి. వావరి. సో స్త్రీలలో సరిగ్గా 12 నుండి 13 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఓకేనా స్త్రీలలో 12 నుంచి 13 సంవత్సరాలు వచ్చేసరికి అండం అనేది పూర్తిగా డెవలప్ అవుతుంది. ఒక డెవలప్ అయ్యే స్త్రీలలో రజస్వల అనేది మనం చూస్తాం. దాన్ని మనం మెచ్యూరిటీ అని చెప్పి మనం పిలుస్తాం. పరిపక్వత చెందుతుంది అనమాట. అంటే సెక్సువల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడతో స్టార్ట్ అయిందని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. అర్థమైందండి. సో ఈ అండం అయితే ఏనా ఇక్కడ అండం అనేది ఏదైతుందో అండాశయం ఒక సంచి వంటి నిర్మాణంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఎగ్ అనేది ఎందులో ఉందంటే ఓవరీలో ఉంది. ఓవరీ అంటే తెలుగులో అండాశయం. ఇందులోపల ఏముందంటే ఇక్కడ ఎగ్ లేదా అండం అనేది ఉందన్నమాట. ఓకేనా నాన్న. ఇక్కడ వావరి అనేది ఏదైతే ఉందో ఓకేనా వావరి అనేది ఏదైతే ఉందో వావరి అనేది సాధారణంగా గుర్తుపెట్టుకో వావరి అనేది సాధారణంగా ఈ అండాశయం లోపల అన్నం ఉందని చెప్పాం కదా. ఈ అండం అనేది ఏదైతే ఉందో సాధారణంగా మనకి థ్రెడ్స్ వంటి స్ట్రక్చర్స్ చిన్న దారాల లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని ఏమంటారంటే గ్రాఫియన్ ఫోలికల్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి గ్రాఫియన్ ఫోలికల్ అని చిన్న తంతువులు వంటి నిర్మాణాలు ఉంటాయి, దారాలు వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ దారాల వంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా డెవలప్ అయిన తర్వాత ప్రతి ఒక్క దారం వంటి నిర్మాణం దగ్గర నుంచి కూడా ఒక ఎగ్ అనేది సాధారణంగా రిలీజ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైంది. ఒక ఎగ్ అనేది సాధారణంగా రిలీజ్ అవడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ అండాశయం అనేది అండాశయం లోపల అండం ఉంటుంది. దీని లోపల దారాలు వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని ఏమంటే గ్రాఫియన్ ఫోలికల్స్ అంటారు. గ్రాఫియన్ ఫుటికలు. ఓకే. గ్రాఫియన్ ఫుటికలు అనేది డెవలప్ అయిన తర్వాత ఏం చేస్తాయంటే ప్రతి ఒక్క ఫుటిక నుంచి కూడా ఒక ఎగ్ అనేది వస్తుంది. ప్రతి ఒక్క గ్రాఫియన్ ఫోలికల్ నుంచి ఒక ఎగ్ వస్తుంది అనమాట. అలా రిలీజ్ అవ్వడాన్ని ఏమంటారంటే ఓవ్యులేషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే అలా జరగడాన్ని ఓవ్యులేషన్ అంటారు. లేదా మనం తెలుగులో అండోత్సర్గం అని చెప్పి పిలుస్తారు. అండోత్సర్గం అంటే ఏంటంటే జాగ్రత్తగా వినండి. మనకి సాధారణంగా ఈ రోజు 1వ తేదీ అండి. 1వ తేదీన ఏ అనే ఒక మహిళ పీరియడ్స్ అయితే కనుక మహిళలో మొదటి 5 రోజుల సమయం ఏదైతే ఉందో వాళ్ళ ఋతుస్రావం జరుగుతుంది. మెన్స్ట్రువల్ ఫ్లో అనేది సాధారణ పీరియడ్స్ బ్లీడ్ అనేది అవుతా ఉంటది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం గమనిస్తే సరిగ్గా 6 నుంచి 14 రోజులు మనం తీసుకుంటే ఏదైతే మనకి పీరియడ్స్ ఎగ్ బయటకు వస్తాను కదా పోయినటువంటి ఎగ్ అనేది 6 నుంచి 14 రోజులు డెవలప్ అవుతుందండి. డెవలప్ అయ్యి సరిగ్గా 14 నుంచి 19 రోజుల సమయం మధ్యలో ఇక డెవలప్ అయినటువంటి ఎగ్ ఏదైతే ఉందో ఇక్కడ డెవలప్ అయినటువంటి అండం ఏదైతే ఉందో గ్రాఫియన్ ఫోలికల్ ని చీల్చుకుని బయటకు వస్తారు అనమాట. అలా వచ్చే దశ ఏదైతే ఉందో దాన్నే అండోత్సర్గం అంటారు. అంటే నీకు ఇక్కడ ఏమర్థమైంది ఓవ్యులేషన్ అనేది ఎక్కడ ఓవ్యులేషన్ జరగగా ఎగ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ఎగ్ ఎక్కడ ఉంటుందంటే ఈ భాగంలో ఉంటది. ఈ భాగం అంటే ఏంటంటే దీన్నే మనం ఏమని పిలిచింది ఫాలోపియన్ నాళము లేదా ఓవిడక్ట్ అని చెప్పి లేదా అండనాళం. ఫాలోపియన్ నాళం దగ్గర ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ఎగ్ అనేది ఇక్కడ మనకి చూస్తాము. అంటే ఓవ్యులేటరీ ఫేజ్ లో లేదా మనకి అండోత్సర్గ సమయంలో ఎగ్ ఎక్కడ ఉంటుందండి ఫాలోపియన్ నాళంలో ఉంటది అనమాట. సరిగ్గా ఈ 14 నుంచి 19 రోజుల సమయం మధ్యలో ఒకవేళ స్త్రీ జీవికి ఏంటంటే పురుషుడి దగ్గర నుంచి శుక్రకణం లేదా స్పర్మ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో స్పర్మ్స్ అనేవి ఈ ఎగ్ తో కలిస్తే గుర్తుపెట్టి స్పర్మ్స్ అనేవి అండంతో కలిస్తే గనక అప్పుడు ఏం ఏర్పడుతుందంటే జైగోట్ అనేది ఏర్పడుతుంది. జైగోట్ అనేది ఏర్పడుతుంది. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే
సంయుక్త బీజం అంటారు. ఏమంటారండి? సంయుక్త బీజం. ఇందులో మియోసిస్ అనే ప్రాసెస్ ద్వారా అయితే డెవలప్మెంట్స్ తర్వాత జరుగుతాయి అనమాట. ఓకేనా? సో దాన్ని క్షయకర విభజన అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి అన్నం అనేది దీనికి శుక్ర కణాలు అనేవి వెళ్ళి చేరితే కనుక ఇక్కడ పూర్తి స్థాయిలో ఏమవుతుందంటే ఎగ్ ఫెర్టిలైజ్ అవుతుంది. అంటే నీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి? అండోత్సర్గం జరిగిన తర్వాత ఎగ్ ఇక్కడే ఉంటది. ఓవులేషన్ జరిగిన తర్వాత అదే విధంగా స్పర్మ్స్ వెళ్ళి దీనికి కలిసిన తర్వాత జైగోట్ ఏర్పడుతుంది. అంటే నీకు ఇక్కడ ఏం అర్థం అవ్వాలండి? ఫాలోపియన్ నాళం దగ్గర ఏం జరుగుతుందంటే ఫలదీకరణం జరుగుతుంది. గుర్తుపెట్టుకో, ఫాలోపియన్ నాళం దగ్గర ఏం జరుగుతుందంటే ఫలదీకరణం జరుగుతుంది. ఫలదీకరణం అంటే ఏంటండి? ఫెర్టిలైజేషన్ అంటారు. ఏమంటారండి? ఫెర్టిలైజేషన్. సో ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుందంటే మనకి ఇక్కడ ఫాలోపియన్ నాళం దగ్గర జరుగుతుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండోత్సర్గం లేదా ఓవ్యులేషన్ జరగగా ఎగ్ ఎక్కడ ఉంటుందని కూడా మళ్ళీ ఫాలోపియన్ ట్యూబ్. ఓకేనా? సో ఫాలోపియన్ ట్యూబ్ అనమాట. ఫాలోపియన్ ట్యూబ్ దగ్గర మనకి ఏంటంటే ఫలదీకరణం జరుగుతుంది అని చెప్పేసి మనం చదువుకున్నాం. అయితే ఫలదీకరణం జరిగిన తర్వాత ఒక ఫెర్టిలైజ్ అయిన తర్వాత ఎగ్ అనేది ఇలా వచ్చేసి మనకి యూట్రస్ దగ్గర ఇక్కడ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో యూట్రస్ దగ్గర డెవలప్మెంట్ దశ ఏదైతుందో దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే ఈ దశను ఎంబ్రియో అంటారు లేదా పిండము అంటారు. ఏమంటారండి? పిండం అనేది ఏర్పడుతుంది. పిండం అనేది సాధారణంగా ఏర్పడడం మనం చూస్తూ ఉంటాం, ఎంబ్రియో. ఓకేనా? ఇప్పుడు ఎంబ్రియో చుట్టూ 3 పొరలు ఉంటాయండి. ఎంబ్రియో చుట్టూ 3 పొరలు ఉంటాయి. అందులో ఒకటోది ఏంటంటే ఆమ్నియాన్ అని, ఓకేనా? రెండోది ఏంటంటే కోరియాన్ అని, మూడోది ఏంటంటే ఎల్లంటాయిస్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే ఎల్లంటాయిస్ అని. అదేవిధంగా యోక్ శాక్, దీని యొక్క ఫంక్షన్ ఇప్పటికొచ్చి ఎవరికి తెలియదు. సో ఈ 3 లేయర్స్ అనేవి ఏవైతే ప్లసెంటా అని ఏర్పడి బేబీ చుట్టూ ఒక సంచి లాంటి ఏర్పరిచి బేబీ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని కూడా చిన్న తాడు వంటి నిర్మాణంతో వస్తా ఉంటాయి. దీన్ని మనం ఏమంటాం? నాభి రుజ్జువు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? నాభి రుజ్జువు. దీన్ని అంబలికల్ కార్డ్ అంటే బేబీకి కావాల్సిన న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో దీని ద్వారా బేబీకి అనేది అందరం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట. అయితే ఇక్కడ ఎగ్ అనేది ఎప్పుడైతే అండం అనేది ఫలదీకరణ చెంది ఇలా వచ్చి గర్భాశయంలో చేరుకుంటది అనమాట. యూట్రస్ లో చేరుకుని ఇక్కడ డెవలప్మెంట్ అవుద్ది. అయితే ఇలా పిండం ఎంబ్రియో అనేది ఇక్కడ ఏర్పడ్డాన్ని మనం ఏమంటాం అంటే పిండ ప్రతిష్టాపన అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పిండ ప్రతిష్టాపన. ఓకే, పిండ ప్రతిష్టాపన లేదా దీన్ని ఎంబ్రియో ఇంప్లాంటేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే గర్భాశయంలో జరుగుతుంది. వెరీ వెరీ పిండ ప్రతిష్టాపన ఎక్కడ జరుగుతుందంటే గర్భాశయంలో జరుగుతుంది. ఓకేనా? అలా కాకుండా మనకి ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ ఫాలోపియన్ నాళం జరుగుతుంది. అండోత్సరం జరగ ఎగ్ ఎక్కడ ఉంటుందంటే ఇగోండి ఇక్కడ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఇక్కడ ప్రెగ్నెన్సీ అనేది అయిన తర్వాత బేబీ లోపల డెవలప్. ఒకవేళ ఇఫ్ నాట్ అంటే ఇక్కడ 14 నుంచి 19 రోజుల మధ్య శుక్రకణం అనేది కలవకపోతే ఏమవుతుంది అంటే అప్పుడు ఎగ్ అనేది ఏదైతుందో ఇక్కడ ఉన్నటువంటి ఎగ్ అనేది ఇక్కడికి వచ్చేసి దాదాపుగా 19వ రోజు నుంచి 28వ రోజు దాకా మనకి ఏంటంటే ఈ రీజియన్ లో వెయిట్ చేసి, ఓకేనండి, ఇక్కడ కంప్లీట్ వెయిట్ చేసి మనకి ఏంటంటే సెర్విక్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 28 రోజులకు వస్తారు. వచ్చేటప్పుడు ఏమవుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఏదైతే గర్భాశయం ఉందో దీని లోపల మనకి 3 పొరలు ఉంటాయండి. ఓకేనా? 3 లేయర్స్ ఉంటాయి. ఒకటోది ఏంటంటే ఎండోమెట్రియం అని, ఓకేనా, తెలుగు మీడియంలో కూడా ఇదే పదాలు గుర్తుపెట్టుకోండి. ఒకటోది ఎండోమెట్రియం అని, మధ్యలో ఉండేది ఏంటంటే మయోమెట్రియం అని, మరి అదే విధంగా బయట ఉండేది ఏంటంటే పెరిమెట్రియం అని 3 పొరలు ఉంటాయండి. ఎండోమెట్రియం, మయోమెట్రియం, పెరిమెట్రియం. లోపల ఉండే పొరను ఏమంటారంటే ఎండోమెట్రియం అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఎండోమెట్రియం. ఇప్పుడు పీరియడ్స్ అయ్యేటప్పుడు స్త్రీలలో ఏమవుద్దంటే నాన్న ఎగ్ అనేది వచ్చే ప్రాసెస్ లోని, ఓకేనా, అండం అనేది ఇక్కడ వచ్చే ప్రాసెస్ లో ఏమవుద్దంటే ఈ అండానికి అతుక్కొని చిన్న 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 బ్లడ్ వెజల్స్ అని ఎలా ఉంటాయి, చిన్న మన కంటిలో దారాల్లో ఎలా అయితే ఉంటాయో గుర్తుపెట్టుకోండి. కంటిలో దారాల్లో ఎలా అయితే ఉంటాయో అలా నిర్మాణాలు ఉండి ఈ ఎగ్ బయటకు వచ్చే ప్రాసెస్ వాటిని అన్నింటినీ తెంచుకుని వచ్చేస్తుంది. డిసింటిగ్రేట్ చేసుకుని ఎండోమెట్రియం అనే పిలుస్తున్న పొరను తెంచుకుంటూ బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంత బ్లడ్ అనేది లాస్ అవడం జరుగుతుంది. ఈ బ్లడ్ అనేది ఇలా బయటకు అనేది రావడం జరుగుతూ ఉంటది అనమాట. సో ఇది ఒక 5 days దాకా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ మనం ఒక డిస్కస్ చేయాలి. ఏం డిస్కస్ చేయాలంటే ఇక్కడ వావరీ అన్నాం కదండి. వావరీ అంటే ఏంటి? అండాశయం. దీని నుంచి 2 హార్మోన్లు వస్తాయి. ఒకటోది ఏంటంటే ఈస్ట్రోజన్, ఓకేనండి. రెండోది ఏంటంటే ప్రొజెస్టెరోన్. వెరీ 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 ఇంపార్టెంట్. అండాశయం నుంచి వచ్చే హార్మోన్లు ఇద్దరే గుర్తుపె అండాశయం నుంచి వచ్చే హార్మోన్లు ఇద్దరే. ఆ ఇద్దరు ఎవరంటే ఒకటో వాడు ఎవడంటే ఈస్ట్రోజన్ అని, ఒకటో వాడు ఎవడమ్మా ఈస్ట్రోజన్ అని, రెండో వాడు ఎవడు ప్రొజెస్టెరోన్. ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్ పీరియడ్స్ అయ్యేటట్టు చేస్తుంది. అదే విధంగా స్త్రీలలో గర్భాశయం పెరుగుదల, గుర్తుపెట్టుకుని గర్భాశయం పెరుగుదల. సో ఇదే కదా యూట్రస్. ఈ గర్భాశయం అనేది గ్రోత్ అంటే పెరుగుదల చేసేటట్టు చేసేది ఎవరంటే ఈస్ట్రోజన్. ఆ పెరుగుదాన్ని అభివృద్ధి చేసేది ఎవరంటే
ప్రొజెస్ట్రాన్. అదేవిధంగా స్త్రీలలో స్తన గ్రంథులు అంటే ప్రెగ్నెన్సీ చివరికి వచ్చేసరికి అంటే 9వ నెల వచ్చేసరికి ఏంటంటే స్త్రీలలో స్తన గ్రంథులు అంటే మిల్క్ గ్లాండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మిల్క్ తయారయ్యేటట్టు చేసేది ఎవడంటే ప్రొజెస్ట్రాన్. ప్రొజెస్ట్రాన్ ఇంకొకటి హెల్ప్ తీసుకోండి. చూడండి, ప్రెగ్నెన్సీ ఎండ్ చివరికి వచ్చేసి 9వ నెల ఆ టైం వచ్చేసరికి మనకేంటంటే మిల్క్ తయారయ్యేట్టు చేసేది ప్రొజెస్ట్రాన్. ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిపోయిన తర్వాత మిల్క్ కంటిన్యూస్ గా వచ్చేటట్టు చేసేవాడు మరొక హార్మోన్. వాడి పేరు ఏంటంటే ప్రొలాక్టిన్. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రొలాక్టిన్. ఈ ప్రొలాక్టిన్ అనేవాడు మిల్క్ కంటిన్యూస్ గా వచ్చేటట్టు చేస్తాడు. అయితే ప్రొలాక్టిన్ నువ్వు మిల్క్ ప్రొడ్యూస్ చేసేటట్టు చెయ్యాలరా అని చెప్పేవాడు ఎవడంటే ఆక్సిటోసిన్. అంటే మనకు ఆక్సిడేషన్ అనేవాడు ఎవడైతే ప్రొలాక్టిన్ పనిచేసేటట్టు చేస్తే ప్రొలాక్టిన్ మిల్క్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తారు అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ కేసు ఇది. ఓకేనా, రైట్. అయితే బేబీ అనేది డెలివరీ అవుతుంది సాధారణంగా. రైట్, డెలివరీ అయ్యేటప్పుడు ఫస్ట్ తల భాగం అనేది ముందుకు వస్తుంది, కాళ్ళు భాగం అనేది వెనక్కుంటాయి. అయితే ఆ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే పెయిన్స్ ఏమంటారంటే లేబర్ పెయిన్ అని చెప్పి పిలుస్తారు. నాన్న ఏమని పిలుస్తారమ్మా? లేబర్ పెయిన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ టైంలో పెయిన్స్ వచ్చేటప్పుడు ఆ కండరాలు ఇక్కడ ఉన్న మజిల్స్ ఇలా లూజ్ కావడం కారణం, వదులుగా ఉండగల కారణం ఒక హార్మోన్ ఎవడంటే ఆక్సిటోసిన్. ఎవరమ్మా? ఆక్సిటోసిన్. ఈ మజిల్స్ అనేవి ఇలా ఓపెన్ అవడం వల్ల నార్మల్ గా డెలివరీ అయ్యేటట్టు అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో లేబర్ పెయిన్స్ అనేవి సాధారణంగా వస్తుంటాయి. అయితే స్త్రీలలో ఈ ప్రెగ్నెన్సీ కాలం తీసుకుంటే 9 నెలలు, ఒక 9 నెలలు లేదా 282 రోజులని మనం తీసుకోవచ్చు. ఈ 282 రోజులు మనం ఏమని పిలుస్తాం అంటే గర్భావధి కాలం అని చెప్పి పిలిస్తే ఏమని పిలుస్తామమ్మా? గర్భావధి కాలం. లేదా మనం ఏమని పిలుస్తామంటే గెస్టేషన్ పీరియడ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామమ్మా? గెస్టేషన్ పీరియడ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది అనమాట. అయితే స్త్రీలలో డెలివరీ అయిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తారు. అంటే ఏంటి? పిల్లలు పట్టుకుంటున్నారు. అంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఫాలోపియన్ ట్యూబ్ ఇటు, ఇక్కడ ఉన్నటువంటి ఫాలోపియన్ ఇటు, రెండు వైపులు కూడా ఏం చేస్తారంటే ఆ ఫాలోపియన్ నాళం లాగి ముడి వేస్తారన్నమాట. ఓకేనా, అలా వేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తారంటే ట్యూబెక్టమీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే ట్యూబెక్టమీ. తెలుగులో కూడా ట్యూబెక్టమీ అంటే. ట్యూబెక్టమీ అంటే ఏంటంటే మనకి ఫాలోపియన్ నాళం అనేది ముడి వేస్తే ఫలదీకరణం జరగకుండా ఉంటది అనమాట. ఓకేనండి, సో ట్యూబెక్టమీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా, అదే విధంగా స్పర్మ్ ఉంది, శుక్రకణం. శుక్రకణం అనేది ఏదైతుంది ఇక్కడ శుక్రకణం ఇది. దీనికి యాక్రోసోమ్ అంటారు, దీన్ని తల భాగం అంటారు, హెడ్ అంటారు, దీన్ని మిడిల్ పీస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమో టైల్ అంటారు, తోక భాగం. ఇక్కడ ఉన్నటువంటి మైటోకాండ్రియా అనేది ఈ శుక్రకణం ఏదడానికి ఉపయోగపడతా ఉంటది. అదే విధంగా దాంతో పాటు యాక్రోసోమ్ అనేది పెనిట్రేషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం స్పెర్మ్ సెల్ గురించి. ఓకేనండి, సరే. అయితే ఇప్పుడు ఇక్కడ స్త్రీల్లో ఏంటంటే మనకి పీరియడ్స్ అయ్యే ప్రాసెస్ లో భాగంగా అండం అనేది రిలీజ్ అవుతుంది. ఒకవేళ మనకి అండోత్సర్గ సమయం ఓవ్యులేటరీ ఫేజ్ వచ్చేసరికి శుక్రకణాలు కలిస్తే కనుక ఇక్కడ ఫలదీకరణం లేదా ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఆ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత జైగోట్ ఏర్పడుతుంది కదా, సంయుక్త బేస్ ఇలా వచ్చేసి ఇక్కడ డెవలప్ అవుతుంది. ఇది ఈ డెవలప్మెంట్ ఏమంటారంటే ఎంబ్రియో ఇంప్లాంటేషన్ లేదా పిండ ప్రతిష్టాపన అని చెప్పేసి మనం పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఓకేనా, అదే విధంగా మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి అండం అనేది ప్రతి నెల కూడా బయటికి అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. రిలీజ్ అయ్యే ప్రాసెస్ ఎండోమెట్రియం అనే లైన్ కట్ అయిపోతా ఉంటది అనమాట. ఓకేనా, తర్వాత మళ్ళీ రిలీజ్ అయితే మళ్ళీ ఏం చేస్తాం, 1 నుంచి 5 రోజులు బ్లడ్ బ్లీడ్ అయిన తర్వాత 6 నుంచి 14 రోజులు మళ్ళీ ఇక్కడ గ్రాఫియన్ ఫుటికలు అనేవి ఏర్పడతాయి. గ్రాఫియన్ ఫుటికలు మైటోసిస్ అనే డివిజన్ ద్వారా డెవలప్ అయ్యి ఏం చేస్తాయంటే ఓకేనా, గ్రాఫియన్ పుట్టుకల నుంచి ప్రతి ఒక్క గ్రాఫియన్ థ్రెడ్ కూడా కొత్త ఎగ్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్ ని ఫామ్ చేస్తే అది మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో ఇలా రావడాన్ని ఏమంటాం మనం? ఓవ్యులేషన్ అని చెప్పి అనుకున్నాం. ఓవ్యులేషన్ పీరియడ్ ఎప్పుడైనా మనకు వచ్చేసరికి 14 నుంచి 19 రోజుల సమయాన్ని ఓవ్యులేటరీ ఫీజ్ అని చెప్పి ఓవ్యులేటరీ పీరియడ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి అంశాల్లో మిల్క్ గ్లాండ్, మిల్క్ స్తన గ్రంథులు అన్న, స్తన గ్రంథుల్లో మిల్క్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేసేది ఎవరంటే ప్రొజెస్ట్రాన్, ఒకటో బిట్. ఓకేనా, అదేవిధంగా గర్భాశయం డెవలప్మెంట్ అభివృద్ధి చేసేది ఎవరంటే ప్రొజెస్ట్రాన్, రెండో బిట్. మూడో బిట్ ఏంటంటే మనకి స్త్రీలలోని ఋతు చక్రాలు పీరియడ్స్ అయ్యేటట్టు చేసే హార్మోన్ ఎవరంటే ఈస్ట్రోజన్, మూడో బిట్. నాలుగో బిట్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత బేబీకి మిల్క్ ఇచ్చేది ఏదైతే ఉందో ఆ మిల్క్ ఇవ్వడానికి ఉపయోగపడే హార్మోన్ ఏంటంటే ఆక్సిటోసిన్, నాలుగో బిట్. ఐదో బిట్ ఫస్ట్ మిల్క్ ఆఫ్ మదర్కి ఇచ్చే పాలన ఏమంటారంటే కొలెస్ట్రమ్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే తెలుగులో కొలెస్ట్రమ్. సో తెలుగులో ఇంకా చెప్పిన ముర్రు పాలు అంటారు. సో దీంట్లో బాగా యాంటీబాడీస్ ఉంటాయి అనమాట. సో పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి పెరిగేదానికి ఉపయోగపడతా ఉంటాయి. సో ఇది వచ్చేసరికి ఐదో బిట్. ఓకేనండి, తర్వాత పిండ ప్రతిష్టాపన ఎక్కడ జరుగుతుందంటే యుట్రస్, గర్భాశయంలో జరుగుతుంది, ఆరో బిట్. ఏడో బిట్ ఏంటంటే ఫలదీకరణం ఎక్కడ జరుగుతుందంటే ఓవిడక్ట్ లేదా ఫాలోపియన్ నాళం, ఎనిమిదో బిట్. తొమ్మిదోది ఫలదీకరణం జరిగిన తర్వాత పిండం అనేది ఏర్పడే దశ ఏదైతుందో అంటే ఈ ఫలదీకరణం జరగక ముందు ఎగ్ అనేది ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ఎక్కడ ఉంటుందంటే ఓవిడక్ట్. ఓకేనా, 3 బిట్స్.
అండ్ తర్వాత వచ్చేసరికి 4 బిట్స్ తీసుకుంటాం. ఓకే సారీ, ఇక్కడికి వచ్చేసరికి 8 బిట్స్ అయితే 9 బిట్ ఏం తీసుకుందాం అంటే మనకి పిండ ప్రతిష్టాపన మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఈ బేబీ కావాల్సిన పోషకాలన్నీ అందించేది ఎవరంటే నాభిరిజ్జు లేదా ఎంబిలికల్ కార్డ్. ఇది 10వ బిట్ అనమాట. ఓకేనండి. అదే విధంగా మనకి ఫాలోపియన్ నాళాలను ముడివేస్తారు బేబీస్ అంటే పిల్లలు పుట్టకుండా దానికి. సో దాన్ని ట్యూబాక్టమీ అంటారు. అది 11వ బిట్ అనమాట. 12వ బిట్ ఏంటంటే పీరియడ్స్ అయ్యేటప్పుడు రక్తస్రావం అనేది బ్లీడింగ్ అనేది జరగగల కారణం ఏంటంటే ఎండోమెట్రియం అని పిలుస్తున్నటువంటి ఒక పొర. ఓకేనండి. ఇది 12వ బిట్ అనమాట. అయితే ఎండోమెట్రియమే తర్వాత రోజులు ఎలా మారుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి నాభిరిజ్జుగా మారుద్ది అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ 12వ బిట్. మరి 13వ బిట్ తీసుకుందాం. 13వ బిట్ తీసుకుంటే సెర్విక్స్ గర్భాశయ ముఖ ద్వారం. ఇదే మనకి బర్త్ కెనల్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్ బర్త్ కెనల్. ఒక బేబీని డెలివరీ చేస్తూ తల బయటికి తీసే భాగం ఇక్కడి నుంచే తీస్తారు కాబట్టి దీన్ని ఏమంటారంటే బర్త్ కెనల్ అంటారు. ఓకేనండి. బర్త్ కెనల్. సో ఇది 13th బిట్ అనమాట. సో బర్త్ కెనల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అదే విధంగా మనకి అండోత్సర్గ సమయం చాలా ఇంపార్టెంట్. అండోత్సర్గ సమయం 14 నుంచి 19 రోజులు. ఓకేనండి. ఇది 14th, ఇది 13th బిట్ అనమాట. చాలా ఇంపార్టెంట్. తర్వాత అండం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే గ్రాఫియన్ ఫోలికల్ నుంచి. ఇది ఇంపార్టెంట్ 14th బిట్ అనమాట. మెచ్యూరిటీ ఏజ్ ఎప్పుడు జరుగుతుందంటే 12 to 13 years అని చెప్పేసి మనం చెప్పొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత గర్భావధి కాలం తీసుకుంటే 282 రోజులు లేదా 9 నెలలు అనుకుందాం. సో దాన్ని గెస్టేషన్ పీరియడ్ అనుకుందాం. మరి స్త్రీలలో లేబర్ పెయిన్స్ వస్తాయి. లేబర్ పెయిన్స్ రావడానికి లేబర్ పెయిన్స్ వచ్చేటప్పుడు దానికి తోడ్పడే హార్మోన్ ఏదంటే ఆక్సిటోసిన్. ఇది 16వ బిట్ అనమాట. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నోట్స్ రాసుకోండి. చాలా క్లారిటీగా మీరు వింటూ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసేసుకోండి. నేను ఇప్పుడు చెప్పినట్టు 16 బిట్స్ ని మీరు రాసుకుంటే ఈజీ అనమాట. చాలా ఎక్కువ సార్లు క్వశ్చన్స్ వస్తున్నాయి. దీని తర్వాత మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి. ఓకేనండి. మీకు నచ్చిన టాపిక్, మీకు బాగా హార్డ్ గా అనిపించే టాపిక్ కామెంట్ చేయండి. టాప్ 30 టాపిక్స్ లో భాగంగా మీకు ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ అదే విధంగా గుర్తుపెట్టుకోండి, మనకి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వటం లేదు. కొత్తగా అర్టాయ్ వాట్సాప్ లాంటి ఫీచర్ తో ఉన్నటువంటిదే హై సెక్యూరిటీతో ఉన్నటువంటి యాప్ అనమాట. మన టెలిగ్రామ్ మీకు తెలిసిందే. రీసెంట్ గా మీకు తెలుసో లేదో కానీ ఒక 4-5 రోజుల క్రితం టెలిగ్రామ్ హ్యాక్ అవడం జరిగింది. సో మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఏంటంటే వేరు పనికిమాలిన వెబ్సైట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ లో దర్శనం ఇచ్చే పొద్దున్న లేవగానే సో ఆ లీగల్ కేసు కూడా పర్టికులర్ పర్సన్ ఎవరైతే చేసారో వాళ్ళ మీద ఫైల్ చేయడం జరిగింది. సో ఈ రిస్క్ ఉండకూడదని చెప్పేసి కొత్తగా అర్టాయ్ వాట్సాప్ లాంటి ఫీచరే. సో అది కామెంట్ బాక్స్ లింక్ ఇస్తా, అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఆ గ్రూప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ చూపిస్తుంది ఎల్లో కలర్ అర్టాయ్ అని. ఓకేనా. సో అది డౌన్లోడ్ చేసుకుని ఆ గ్రూప్ లో చేరండి. చేరితే మీకు కావాల్సిన సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కూడా టెలిగ్రామ్ లో అయితే నేను పోస్ట్ చేయట్లేదు, గుర్తుపెట్టుకుని. ఈ వీడియోకి సంబంధించిన లింక్ కానీ వీడియో సంబంధించిన నోట్స్ కానీ పీడిఎఫ్ కానీ టెలిగ్రామ్ లో పోస్ట్ చేయడం లేదు, కొత్త గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరు కామెంట్ బాక్స్ లో ఉన్నటువంటి కామెంట్ ని క్లిక్ చేయండి. అదేవిధంగా బయాలజీ కోర్స్ ఏదైతే కోర్స్ కూడా తీసుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనండి. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.